సువార్త ప్రకటించని ఎడల నాకు ఆ సముద్రములో వండుకోకుండా భూభాగంలోనికి వస్తుందని, ఈ భూమి మీద ఉన్న ఈ సముద్రములో పడిపోతాయని, చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతుందని దేవుని బిడ్డలారా ఆ వార్త బాగా సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. అది వాస్తవమా కాదా అని కంటే బైబిల్ ఆధారాన్ని మనం చూసినట్లయితే, మరి అపోస్తుడైన పేతురు గారు పత్రికలో 2000 సంవత్సరాల క్రితమే స్పష్టముగా రాయబడి ఉంది. ఏమిటంటే, పంచభూతములు మహావేంద్రములు కదిలించబడిపోతాయి అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉగ్రత నుండి ఎవరు నిన్ను తప్పిస్తారు అని మనము గమనించి చూసినప్పుడు, ప్రభువు మనలను తప్పించగలడు. కాబట్టి ఈ పూట నాకు సంతోషం ఏంటంటే, ఇటువైపు చూసిన ప్రతి చర్చిలో కూడా ఉదయకాలం లేకపోతే సాయంకాలం ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. అందును బట్టి మనము ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి. ఏమిటి ఆ ప్రార్థనలు అంటే సిలువ ధ్యానాలు. అమ్మమ్మ, ఏ ధ్యానాలు? సిలువ ధ్యానాలు. అయితే ఈ ప్రార్థనలను మరికొందరు చూస్తే విమర్శిస్తూ ఉన్నారు. లేదండి, ప్రార్థన చేయటం మంచిది. ప్రతి చర్చిలో కూడా చక్కగా ప్రార్థన చేస్తున్నారు. మన పూర్వీకులు ఒక పాట పాడారు, మనకు నేర్పించారు. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. అదే చర్చిలో ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, స్తోత్రం చేస్తున్నారు, గానము చేస్తున్నారు. మంచిది. అలాగా దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, చక్కగా ప్రార్థనలు జరుగుతున్నాయి. సంతోషం. అయితే ఇక్కడ యేసు రక్తము ద్వారా, దేని ద్వారా? యేసు రక్తము ద్వారా మనము ఉగ్రత నుండి తప్పించబడతాము, ఉగ్రత నుండి కాపాడబడతాము. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రభువుని స్తుతించే వ్యక్తిగా, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మము పొందాలి. ఇప్పుడు మారు మనసు పొందావా అమ్మా అంటే, మారు మనసు పొందాను, బాప్తిస్మము పొందాను, రక్షణ పొందాను. అయితే నీ రక్షణ, నీ బాప్తిస్మము, నీ ప్రార్థన, నీ భక్తి పరలోకములో చేర్చే భక్తిగా ఉందా, లేక నిన్ను నరకానికి నడిపించే ఆ స్థితిగతులలో నీ జీవితము కొనసాగుతూ ఉన్నావా అన్న విషయాలు ఈ పూట మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చాలామంది రక్షించబడ్డాను, బాప్తిస్మం పొందాను, ఇక ప్రభువుది ఆలస్యం, నాదేం లేదు, ప్రభు వస్తే నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతామే అన్నట్లు ఉన్నారు. అయితే వాక్యపు వెలుగులో, వాక్య ఆధారముతో ఈ పూట కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక, దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము 6-7 వచనాలను మనము ధ్యానం చేసినప్పుడు, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్ములను మోసపరచనీయుకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని ఉగ్రత వస్తుంది, సమీపములో ఉంది దేవుని ఉగ్రత. అయితే ఎవరి మీదకు వస్తుంది? ఆ ఉగ్రత ద్వారా ఎవరు పతనమైపోతారు? ఆ ఉగ్రత ద్వారా ఎవరు పాడైపోతారు? ఆ ఉగ్రతకు ఎవరు లోనైపోతారు అని చూసినట్లయితే అవిధేయులు, అవిధేయత కలిగిన వారు, అవిధేయతతో జీవించేవారు. ఈ అవిధేయత ఎక్కడ ఉంది? ఈ అవిధేయత ఎవరి మధ్యలో ఉంది? ఈ అవిధేయులు ఎవరు అని చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, సహజంగా ఈరోజు క్రైస్తవుని దృష్టి, క్రైస్తవుని ఆలోచన ఎలా ఉందంటే, ఎవరో రక్షణ లేనివారు, ఎవరో బాప్తిస్మం లేని వారి మీదకి ఉగ్రత వస్తుంది. నేను బాప్తిస్మం పొందాను కదా, ఇంక ప్రభువు వస్తేనే ఆలస్యం, ఇక నేను వెళ్ళిపోతాను అని భ్రమలో ఈరోజు బ్రతుకుతున్నవారు అనేక మంది. కానీ వాక్యపు వెలుగులో చూస్తే, వాక్యపు వెలుగులో చూస్తే అవిధేయులుగా ఎవరున్నారో వారి మీదకు దేవుని ఉగ్రత వస్తుంది. ఈ అవిధేయులు ఎవరు అవిధేయులుగా జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్ళ బ్రతుకుని కొనసాగిస్తున్నారు అని చూస్తే 2 దినవృత్తాంతాల గ్రంథము 30 అధ్యాయము 8 వాక్యాన్ని చదువుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 30 అధ్యాయము 8 వాక్యాన్ని చదువుకుందాం. 8 వాక్యం, పేజీ నెంబర్ 384. మీ పితరుల వలె మీరు అవిధేయులుగా కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రహత మీ మీద నుండి తొలగిపోయినట్లు ఆయనను సేవించుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన పూర్వీకులు ఆయనను వెంబడించారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేసారు. ఏమో ఐగుప్తు నుంచి బయటకు వచ్చేస్తున్నారు మీరు, తమ్ముడు ఐగుప్తు నుంచి వెడలి వచ్చేస్తున్నారు మీరు అంటే, వాళ్ళు అంటున్నారు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మేము వెళ్ళిపోతున్నాం. ఇదిగో మేము వెళ్ళే దేశం ఏంటి? అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మా నాయకుడు ఎవరు? మోషే గారు అంటూ నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు వచ్చేసి వాళ్ళు యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను ప్రారంభించి కానాలో అడుగు పెట్టవలసిన వారు సమాధి గోతులో అడుగు పెట్టారమ్మా. ఎక్కడ అడుగు పెట్టారు? సమాధి గోతిలో అడుగు పెట్టారు. వీళ్ళు ఎందుకని సమాధి గోతులో అడుగు పెట్టవలసి వచ్చింది? వీళ్ళు కానాలో అడుగు పెట్టవలసిన వారు కదా, కానాలో ప్రవేశించవలసిన వారు కదా అని చూస్తే
దేవునిని వెంబడిస్తున్నారు, కానీ వారు యెహోవాకు లోబడలేదు. ఎవరికి లోబడలేదు? యెహోవాకు లోబడకుండా, అవిధేయతను విడిచిపెట్టుకోకుండా వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు బాప్తిసం పొందాను అన్నది కాదు ముఖ్యం, 10 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను అన్నది కాదు ముఖ్యం. నువ్వు నా దేవుని ఎదుట విధేయత కలిగి బ్రతుకుచున్నావా? అవిధేయతతో నీవు బ్రతుకుచూ ఉన్నావు. నీవు కలిగి ఉన్న సాక్ష్యము, ఈ సహోదరుడు విధేయుడు అన్న సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? లేదు, ఈ మనిషి భక్తి చేస్తుంది కానీ అవిధేయతతో కూడిన భక్తి చేస్తుంది అన్న ఆ సాక్ష్యాన్ని నీవు పొందుకొని ఉన్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు శ్రమల దినాల్లో ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నాం? శ్రమల దినాల్లో ఉన్నాం. అందుకే కదా ప్రతి చర్చిలో చెప్పాను కదా, పగలుపూట వీలైన వారు పగలిపూట, రాత్రిపూట వీలైన వారు రాత్రిపూట ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకేమో ప్రార్థనలు అంటే శ్రమల్లో ఉన్నాం, శ్రమల దినాలు. రైట్. యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక్కడే కాదు, ఒకవైపు మరొక దొంగ, మరొక వైపు మరొక దొంగ. అంటే లెఫ్ట్ సైడ్ ఒక వ్యక్తి, రైట్ సైడ్ ఒక వ్యక్తి, లెఫ్ట్ ఒకరు, రైట్ ఒకరు, అలాగే వేలాడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అంటున్నమాట, అయ్యా నేనైతే దొంగతనం చేశాను, ఈ ప్రభుత్వానికి విరోధముగా నేను దొంగతనం చేసిన మాట వాస్తవమే, ఈ శిక్షకు నేను అర్హుండే, కానీ నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు. అయితే నీవు రారాజుగా ఈ భూమి మీదకి వస్తావు కదా, వచ్చినప్పుడు ఈ దీనుడను, ఈ పాపిని, ఈ ఎన్నిక లేని వాడిని ఒక్కసారి కృపతో నువ్వు జ్ఞాపకం చేసుకుని నన్ను రక్షించయ్యా అని విధేయతతో నా ప్రభువుతో అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడమ్మా? విధేయతతో అడుగుతూ ఉన్నాడు. మరొక వ్యక్తి అంటున్నాడు, అసలు నువ్వు దేవుడు అయితే, నువ్వు శక్తి ఉంటే నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటున్నాడు. ఈ విధేయతతో ఉన్న వ్యక్తిని నా ప్రభు చేసిన పని ఏంటంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావయ్యా, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ పూట నీ ప్రార్థన, ఈ పూట నీ ప్రవర్తన విధేయతతో కూడిన ప్రార్థన, విధేయతతో కూడిన భక్తిలో నువ్వు కొనసాగుతున్నావా, లేక అవిధేయునిగా, అవిధేయురాలుగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు? ప్రియ తల్లి, 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను, అవిధేయత కలిగి ఎంత భక్తి నువ్వు చేసినా ఆ భక్తి అంత వ్యర్థమే. ఇంకా ఒక 2 భక్తులను యేసుక్రీస్తు ప్రభువే మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ 2 భక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందులో ఒక భక్తుని ప్రార్థన ఎలా ఉందంటే, ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నాను. ఏమంటున్నాను? కొందరు ఉపవాసం ఉన్నప్పుడు నలుగురికి చెప్పుకుంటారు,
ఏం చేస్తారమ్మా? నలుగురికి కూడా చెప్పుకుంటారు. ఏమంటే నేను ఉపవాసం. అయితే ఈ వ్యక్తి కూడా దేవుడు చెప్తున్నాడు, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నానయ్యా. మంచిది. తర్వాత నేను దశమ భాగం ఇస్తున్నా. ఏమంటున్నాడు ఆ వ్యక్తి? ఏమంటున్నాడు? నేను దశమ భాగం కూడా ఇస్తున్నా. ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను. కొందరు ఇక నలుగురికి తెలియాలి. నేను చేసేది ఎవరు చేయాలి? నలుగురికి తెలియాలి. నేనే దశమ భాగం ఇచ్చేది, నేనే ఉపవాసం ఉండేది అని అతనే ప్రభు ఎదుట ఘనపరుచుకుంటూ అవిధేయతతో కూడిన పదములు పలుకుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మరొక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమిటి ప్రార్థన అని చూస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నేను అర్హుడను కాదు, నేను యోగ్యుడను కాదు, కానీ నీ కృప నన్ను అర్హునిగా చేస్తుందయ్యా. అయ్యా నేను పాపిని, నేను భూలోకములో ఉన్నాను, నేను ఒక నరపుత్రుడను, నీవు పరిశుద్ధుడవు, నీవు అతి పరిశుద్ధుడవు అని ఈ వ్యక్తి విధేయతతో ఆయన పాదముల దగ్గర వంగి ఇతని భక్తిని కనపరుస్తున్నాడు. ఈ వ్యక్తి అవిధేయత కలిగి, అవిధేయత కలిగి, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరులారా, ఈ వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ ఇరువురి ప్రార్థన ప్రభు విన్నాడు. ఈ వ్యక్తి ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఈ అవిధేయత వలన ఈ వ్యక్తిని నా దేవుడు యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఈ విధేయుడైన ఈ వ్యక్తిని నా ప్రభు యాక్సెప్ట్ చేసి అతని ప్రార్థన నా ప్రభు ఆలకించాడు. ఈరోజు ప్రియ తల్లి, ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ప్రార్థన, నీ భక్తి విధేయతతో ఉన్నావా? అవిధేయతతో నీ బ్రతుకుని నువ్వు కొనసాగిస్తున్నావా? ఇక్కడ మీ పితరుల వలె మీరు కాకుండా మీరు దేవునికి లోబడాలి. ఆమేన్. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడి. ఆమేన్. ఎవరికి లోబడి? దేవునికి లోబడి. దేవునికి నువ్వు లోబడకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమే, ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమైపోద్ది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన వాక్యము యెహోవాకు లోబడి ఆయనను సేవించుడి. ఆమేన్. కాబట్టి దేవునికి లోబడినప్పుడు, ఆ లోబడి ఆయనను విధేయతతో నువ్వు సేవించినప్పుడు ఏం జరుగుతుందంటే, మహా ఉగ్రత నీ మీద నుంచి ఆయన తొలగించేస్తాడు. మహోగ్రతను మీ మీద నుండి తొలగించినట్లు. అయ్యా ఆ ఉగ్రతను, మహోగ్రతను అయ్యా మా మీద నుంచి నీవు తొలగించయ్యా, అయ్యా నీవు తొలగించయ్యా, అయ్యా నీవు తొలగించయ్యా. ఆ ఉగ్రత దినములో నేను రక్షించబడాలి, ఆ ఉగ్రత దినములో నేను తప్పించబడాలి, నా కుటుంబము తప్పించబడాలి, నా కుటుంబము తప్పించబడాలని నీ జీవితంలో ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ జీవితంలో
ప్రభువుని స్తుతించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయనను సేవించాలి, దినదినము ఆయన సేవించాలి. ప్రతి దినము కూడా ఆయనను నీవు సేవించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా, నిన్నే సేవించేదా, 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 నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. సేవించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు. ఆ విధముగా నువ్వు సేవిస్తూనే ఉండాలి. ఆయనకు లోబడి ఆయన పాదముల దగ్గర విధేయత కలిగి ఆయనను సేవిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇర్మియా ప్రవచన గ్రంథము 4 అధ్యాయము 4 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 4 అధ్యాయము 4 వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చబడకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడును ఆర్పలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు. ఆ రోజు ఆ ఉగ్రత నుంచి నిన్నెవరూ తప్పించలేరు. నీ తెలివి చేత నువ్వు తప్పించుకోలేవు, నీ డబ్బు చేత నువ్వు తప్పించుకోలేవు, నీ జ్ఞానము చేత నువ్వు తప్పించుకోలేవు. ఏ వ్యక్తి నిన్ను తప్పించలేడు, ఈ వ్యక్తి కూడా నిన్ను తప్పించలేడు. కాబట్టి నీవు విధేయత కలిగి యెహోవాకు లోబడి నీ భక్తి జీవితాన్ని నువ్వు గడిపినప్పుడు, నీ విశ్వాస జీవితాన్ని గడిపినప్పుడు, ఇక్కడ రాయబడి ఉన్న మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే అన్యులతో మాట్లాడట్లేదు, ఆయన స్వకీయులతో మాట్లాడుతున్నాడు. ఎవరు వారు? యూదావారులారా, యెరూషలేము నివాసులారా, సంఘములో ఉన్నవారులారా, బైబిలు చేత పట్టుకుని వారులారా, ప్రార్థన చేయువారులారా, భక్తులారా, మీరు భక్తి చేస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీరు దేవుని మందిరంలోనే ఉన్నారు, మేము భక్తులమని 10 మందికి మీరు చెప్పుకుంటున్నారు. కానీ మీరు దేవునికి లోబడుతున్నారా? దేవుని వాక్యమునకు లోబడుతున్నారా? దేవుని పిలుపునకు మీరు లోబడుతున్నారా? దేవుని యొక్క ఆజ్ఞకు నీవు లోబడుతున్నావా? ఆయన చాలా వేదనతో చెప్తున్నాడు,
చాలా బాధతో చెప్తున్నాడు, నా పిల్లలే, నా వారే యెరూషలేము నివాసులు, నా వారే యూదా వారలారు. అయ్యా మరి నీ వారే కదండి, నా వారై ఉండే నాకు వారు లోబడట్లేదు, నా వారై ఉన్నట్లే నా ఆజ్ఞకు లోబడట్లేదు, నా వారే నా వాక్యమునకు లోబడట్లేదు. ఎవడు ఆర్పలేనంత అగ్ని, ఎవడు ఆర్పలేనంత ఉగ్రత అగ్ని, ఆ రోజు మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు? మీరు తప్పించబడాలి అంటే, మీరు రక్షించబడాలి అంటే, మీరు క్షేమముగా బ్రతకాలి అంటే మీరు ఆయనకు లోబడే అనుభవాలు కలిగి మీ జీవితాన్ని మీరు కొనసాగించాలి. ఇదిగో నా మాట చాలా శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైంది నా మాట అంటే, ఇదిగో సముద్రమా సైలెంట్ చెప్పగానే సముద్రం అంతా ఏమైపోయింది? నిమ్మళమైపోయింది. తుఫానా స్పాట్లో బ్రేక్, వెంటనే నువ్వు ఆగిపోవాలి. అప్పటికప్పుడే ఆగిపోయింది. ఇదిగో సముద్రము నా మాట వింటుంది కదా, తుఫాను నా మాట వింటుంది, ఆకాశము భూమి నా మాట వింటుంది. కానీ నా పిల్లలు యెరూషలేము నివాసులు, నా పిల్లలు యూదావారు నా మాట వినట్లేదు, వారు నా ఆజ్ఞకు లోబడట్లేదు, వారు నా వాక్యానికి లోబడట్లేదు. వారిని ఎవరు తప్పిస్తారు? వారిని ఎవరు తప్పిస్తారు? అయ్యా వారు మేము రక్షణ పొందేసామంటున్నారు, మేము యోధావారం అంటున్నారు, మాది పలానా డినామినేషన్ అంటున్నారు, మా చర్చి పేరు పలానా అంటున్నారు, మా సహవాసం పేరు మరొకటి అని చెప్తున్నారు కదా. అంటే అయ్యో వారిని ఎవరు తప్పించలేరు. ఎవరు ఆర్పలేనంత వేడిమి గల ఉగ్రత నుంచి వారిని ఎవరు తప్పించలేరు. అదేంటయ్యా, వాళ్ళు మేము భక్తులమని చెప్పేస్తున్నారు కదా, మాకు ప్రార్థన జీవితం ఉందని చెప్పేస్తున్నారు కదయ్యా, అయ్యా అందరికంటే మేమే గొప్పవారమని చెప్పేస్తున్నారు కదయ్యా. అంటే లేదు లేదు, వారు నా ఆజ్ఞకు లోబడట్లేదు, నా వాక్యమునకు వారు లోబడట్లేదు. వారిని ఎవరు తప్పించలేరు, వారు ఎవరు విడిపించలేదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఆ భ్రమలో నువ్వు బ్రతుకుచున్నావేమో, ఆ భ్రమలో నీ జీవితం కొనసాగిస్తున్నావేమో. ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే బాప్తిసం పొందానని భ్రమలో నువ్వు ఉన్నవేమో. ఆయన వాక్యానికి లోబడుతున్నావా? ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావా? దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. ఒక విధేయత కలిగి నీవు దేవుని మాట వింటున్నావా? ఒక విధేయత కలిగి ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావా? ఇప్పుడైతే విధేయత కలిగి ఆయన మాటకు నువ్వు లోబడతావు, ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడతావు, ఆయన వాక్యమునికి నువ్వు లోబడుతున్నావు, అప్పుడు నువ్వు ధన్యుడవు, అప్పుడు నీవు ధన్యురాలవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 21 వాక్యాన్ని చూసినట్లయితే,
తనకు ఇష్టమైన వారిని బ్రతికించును. ఎవరిని ఆయన రక్షిస్తాడు? ఎవరినైనా బ్రతికిస్తాడు? ఎవరినైనా తప్పిస్తాడు అంటే ఆయనకు ఇష్టమైన వారిని. మరి ఈరోజు బైబిల్ పట్టుకున్న వారందరూ ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాదా? ఈరోజు పాటలు పాడే వాళ్ళందరూ ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాదా? ఆయన్ని గురించి ప్రకటించే వారందరూ ఆయనకి ఇష్టమైన వారు కదా? యేసయ్య అని ఆయన పేరు చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఆయనకి ఇష్టమైన వాళ్ళు కాదా అంటే కాదు, కాదు. ఎందుకంటే ఆయనకి ఇష్టము లేని క్రియలు వీరిలో ఉన్నాయి. ఆయనకి ఇష్టము లేని స్వభావాలు నీ మనస్సులో ఉన్నాయి. ఆయనకి ఇష్టము లేని కోరికలు నీ గుండెల్లో ఉన్నాయి. ఆయనకి ఇష్టము లేని చూపులు నీ కళ్ళల్లో ఉన్నాయి. నా దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, నీవు మనుషులకు ఇష్టురాలుగా జీవిస్తే ప్రయోజనం లేదు. మనుషునికి ఇష్టురాలుగా జీవిస్తే అప్రయోజనం లేదు. ఆయనకు ఇష్టునిగా నువ్వు జీవిస్తేనే ఆ రాధ్యము నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ జీవితంలో ఆయనకి ఇష్టమైన జీవితము నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావా? నీ గుండెల మీద నువ్వు చేసుకుని చెప్పగలుగుతావా? నీ మనసుకు నచ్చినది నువ్వు చేయటానికి సిద్ధపడుతున్నావా? లేదు, యేసయ్యకు నచ్చినది నువ్వు చేయటానికి సిద్ధపడుతున్నావా? నీ కంటికి నచ్చినట్లు, నీ మనసుకు నచ్చినట్లు నువ్వు చేస్తున్నావు. ఆయన దగ్గరకు వచ్చేప్పటికి ఆయన సమర్థించేస్తున్నావు. ఏం కాదులే ప్రభువా, తప్పలేదు ప్రభువా, చేసేసేలే ప్రభువా అన్నట్లు. లేదు 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 లేదు, నీ మనసులో ఆలోచన ఆయనకి ఇష్టముగా ఉండాలి. నీ ప్రవర్తన ఆయనకి ఇష్టముగా ఉండాలి. నీ స్థితిగతులన్నీ కూడా ఆయనకు ఇష్టముగా ఉండాలి. ఆయనకి ఇష్టనిగా నువ్వు జీవించినప్పుడు, ఆయనకి ఇష్టరాలుగా నువ్వు జీవించినప్పుడు, అప్పుడే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు అవుతావు. ఆయనకి ఇష్టం లేకపోతే ఈరోజు సంఘంలో నువ్వు ఉండగలుగుతావు. ఆయనకి ఇష్టము లేకపోతే సమాజంలో నువ్వు క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా చలామణి కావచ్చు. కానీ ఆయన రాధ్యము నా ప్రభువు నీ సొంతము చేయలేడు. ఆయన రాధ్యం ఇవ్వలేడు. ఏ ప్రభువా అంటే, అవును, నా చర్చిలో వాళ్ళున్నా, నా పేరు పట్టుకునే వాళ్ళు బ్రతికినా, భక్తుడిని భక్తురాలని చలమనైన సమాజంలో వారిని నేను ఏ రోజు ఇష్టపడలేదు. ఎందుకనంటే నాకు ఇష్టమైన క్రియలు, నాకు ఇష్టమైన కార్యక్రమాలు వారిలో లేవు. వారికి ఇష్టమైందే చేసుకొచ్చారు. వారికి ఇష్టమైన నడకే వారు నడిచారు. వారికి మెచ్చినట్లు, వారికి నచ్చినట్లు వాళ్ళు బ్రతికారు తప్ప నాకు ఇష్టమైన బ్రతుకు వాళ్ళ బ్రతుకులో బ్రతకలేదు వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు పరలోక రాజ్యములో ప్రవేశించాలన్న ఆశే నీకుంటే, నీ జీవితంలో ప్రతినిత్యము కూడా దేవునికే ఇష్టునిగా, దేవునికే ఇష్టురాలిగా నువ్వు బ్రతకాలి. సమాజం కొరకు కాదు, తోటి వారి కొరకు కాదు, ప్రభువుకి ఇష్టునిగా, ప్రభువుకి ఇష్టురాలిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించే వ్యక్తిగా ఉంటేనే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు, నీకు మేలు కలుగుతుంది. దేవునికి ఇష్టునిగా నువ్వు బ్రతకాలంటే, దేవునికి ఇష్టురాలుగా నువ్వు బ్రతకాలంటే ఈ సమాజం అంతా నిన్ను గెంటేస్తుంది.
ఈ సమాజం అంతా నిన్ను వేళం చేస్తుంది, ఈ సమాజం అంతా నిన్ను ఒక్కీకరిస్తుంది. అయినా పర్వాలేదు. ఈరోజు ప్రజల దృష్టిలో గొప్ప సంఘాలు, పేద సంఘాలు, గొప్ప సంఘాలు, పేద సంఘాలు, పెద్ద సంఘాలే సంఘాలు, గొప్ప సంఘాలే సంఘాలు, ఏదైనా సామాన్యమైన సంఘాలు వారి దృష్టిలో సంఘాలే కాదు, సంఘాలే కాదు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇది క్రైస్తవుల యొక్క ఆలోచన విధానం ఇలా ఉంది. గొప్ప సంఘాలు, పెద్ద సంఘాలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంశం మీద నేను ప్రార్థన చేస్తూ వాక్యపు వెలుగులో నేను వాక్యాన్ని చూస్తూ ఉన్నాను. వాక్యపు వెలుగులో వాక్యాన్ని చూస్తూ ఉంటే ఆ వాక్యములో ఒక ప్రాముఖ్యమైన మాట నాకు కనిపించింది. లూకా సువార్త 12వ అధ్యాయము 32 వచనాన్ని మీరు చదువుతారు. లూకా సువార్త 12వ అధ్యాయము 32 వాక్యాన్ని చదువుతాం. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఎవరికి రాజ్యం అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉంది అని చూస్తే ఇక్కడ ఒక చిన్న సంఘం, ఇక్కడ ఒక చిన్న మంద ఉంది. మంద చిన్నదే, సంఘము చిన్నదే. ఈ చిన్న మందని, ఈ చిన్న సంఘాన్ని ఎవరు ఇష్టపడట్లా? చీప్గా ఉంది. ఎలా ఉందమ్మా? చీప్గానే ఉంది. అందరు ప్రజల దృష్టిలో చీపే, ప్రజల దృష్టిలో తక్కువే. కానీ ప్రభువు దృష్టి ఈ చిన్న సంఘం మీద పెట్టాడు. పెట్టి చెప్తున్నమాట, మీకు రాజ్యము అనుగ్రహించుటకు చిన్న మందా, ఓ చిన్న సంగమా, మీకు రాజ్యము అనుగ్రహించుట మీ తండ్రికి ఇష్టమైంది. కూడా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ సంఘములో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు. ఎంత భక్తునిగా, ఎంత భక్తిరాలుగా ఉన్నాదు అన్నది ముఖ్యం కాదు. నీకు రాజ్యము అనుగ్రహించుట నీ తండ్రి ఇష్టపడుతున్నాడా? నీవు ఆయన్ని లోబడి ఆయన సేవిస్తున్నావా? ఆయన మాటకు కట్టబడుతున్నావా? ఆయన వాక్యానికి లోబడుతున్నావా? ఆయనకి ఇష్టనిగా నీ జీవితం ఉందా? నీ మాట, నీ ప్రవర్తనలు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఆయనకు ఇష్టముగా ఉన్నాయా? లేకపోతే నీకు నచ్చిన ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తూ, నీకు నచ్చిన ఆలోచనలోనే నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ప్రభువు నీతో ఈ పూట చాలా విషయాలు ఆయన మాట్లాడాడు. ఇదిగో, ఉగ్రత నుంచి నువ్వు రక్షించబడాలంటే, ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే ఆయనకి ఇష్టనిగా జీవించాలి. విధేయత నీ జీవితంలో కనిపించాలి. ఇదిగో, నీ జీవితంలో నా ప్రభు చూస్తే విధేయత కనిపిస్తుందా లేక అవిధేయత కనిపిస్తూ ఉందా? నీ బ్రతుకులో నీవు
విధేయురాలువు, విధేయుడు అని సాక్ష్యం కలిగి ఉన్నావా? లేక వాక్యము పట్ల విధేయత లేకుండా, ఆయన ఆజ్ఞల పట్ల విధేయత లేకుండా నీ బ్రతుకుని, నీ జీవితాన్ని నీవు కొనసాగిస్తున్నావా? ఒకసారి ఆగి నీ బ్రతుకులో, ఆగి నీ జీవితంలో ఆలోచించవలసిన అవసరము ఈ పూట ఎంతైనా ఉంది. ఈ పూట ఎంతైనా ఉంది. ఈ పూట ఎంతైనా ఉంది. ఇదిగో నీ జీవితంలో భక్తి చేస్తున్నానని భ్రమలో బ్రతుకుచున్నావేమో. ఆ భక్తి ద్వారా గర్వము నీలో ఏర్పడిందేమో. ఆ భక్తి ద్వారా అవిధేయత నీకు వచ్చిందేమో. అలా ఉంటే నా దేవుడిని ఇష్టపడలేదు. ఆయనను లోబడి నువ్వు ఆయన సేవించాలని, ఆయనకు లోబడి ఆయన స్తుతించాలని, ఆయనకిష్టునిగా, ఆయనకిష్టురాలిగా నువ్వు జీవించాలని నా ప్రభు ఆశ, నా ప్రభువు కోరిక, నా ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. అయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. విధేయతతో కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను. అవును ప్రభువా, నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్న విడిపించావు నన్ను. విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. విడువనివి మోచకుడా, విడువనివి మోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోతునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, నీ జీవితానికి నీవే చాలునయ్యా. ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా అదయా నీ సన్నిధిలో, నీ పాదముల దగ్గర ఒక విధేయురాలుగా, ఒక విధేయునిగా ఆ సాక్ష్యము నాకు కావాలయ్యా. అట్టి అనుభవాలు నాకు కావాలయ్యా. విధేయత లేకుండా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టారు, కానానుకు బయలుదేరారు, కానీ అరణ్యములో ఆకులు రాలినట్లు రాలిపోయారయ్యా. కానాలో అడుగు పెట్టవలసిన వారు, పాలు తేనెలు ప్రవహించే దేశములో అడుగు పెట్టవలసిన వారు తండ్రి అయ్యా, అయ్యా సమాధి గోతిలో అడుగు పెట్టవలసిన స్థితి అయ్యా వారికి వచ్చింది. దానికి బలమైన కారణం
అవిధేయత నీకు లోబడలేకపోవటం. అయ్యా అట్టి పరిస్థితులు నాకు వద్దయ్యా. అయ్యా నా జీవితం అంతా అయ్యా నీకు లోబడే అనుభవాలు, నా జీవితం అంతా నిన్ను స్తుతించే అనుభవాలు. రీకాబా రాలాకాబా రాలాకాబా శరాలభా లభా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా నా జీవితం అంతా జీవించదు నీ కొరకే. విధేయత కలిగి జీవించే అనుభవాలు, విధేయత కలిగి నిన్ను స్తుతించే అనుభవాలు, విధేయత కలిగి ప్రార్థించే అనుభవాలు, విధేయత కలిగి నా జీవితాన్ని నేను కొనసాగించే అనుభవాలు. రీకా బారా లాకా బాషరాలభా. నీకు స్తోత్రాలు. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరు అయ్యా నీ సన్నిధిలో విధేయత కలిగి నేను జీవించాలయ్యా, విధేయత కలిగి నా జీవితాన్ని కొనసాగించాలని అట్టి అనుభవాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈయన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలని ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రభువా నీకు స్తోత్రాలని మనం ప్రార్థన చేద్దాం. అమ్మా ప్రార్థన ఆలకించువాడు మనకు సమీపముగా ఉన్నాడు. యేసయ్యా స్తోత్రం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవాధిపతి, జీవం కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నయమోచకుడా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు కాసి కాపాడావు నాయన. అయ్యా కుటుంబరాల చుట్టూ నీ కంచి వేసి నీ కాపుదలు ఉంచావు అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి ఇప్పుడు చెప్పిన వాక్యం మా హృదయాలను నాటి నాయన. ఆశ్చర్యకరుడా, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు సజీవుడు నాయన, సర్వలోకానికి చక్రవర్తి, నమ్మదగిన దేవుడు నాయన, మా సాలిన దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయన. మాలో ఏ గతి లేని వారిని కదా నాయన, ఏ మంచిది మాలో లేదు కదా నాయన. నీకు స్తోత్రాలు నాయన. నువ్వు ప్రేమిస్తున్నావు నాయన, నువ్వు శ్రమిస్తున్నావు నాయన. మేము చేసిన ఉదయతను బట్టి, మా బలికేంతను బట్టి, మా నోటి మాటలు, మా క్రియలు బట్టి నాయన. యేసయ్య నువ్వు శ్రమిస్తున్నావు నాయన. నువ్వు శ్రమించే దేవుడు కదా నాయన. మమ్మల్ని దారి చేసుకున్న దేవుడు నాయన. మమ్మల్ని నాయన నీ కృపలో ఉంచుకున్న దేవుడు నాయన. అయ్యా మాకు మాకు దయచేమ నాయన. మా బతుకు దినములన్నీ, మా ఆవిష్కాలం అంతా నాయన నువ్వు ఉంటే మాకు చాలయ్యా. నీ చూపు చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలయ్యా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు నాయన. నీ పరిశుద్ధాత్మతో నింపు నాయన. నీకు స్తోత్రాలు నాయన. నువ్వు పాపుల కొరకు వచ్చిన పరమ తండ్రి కదా నాయన, పరమ డాక్టర్ అయ్యా, రాజులకు రారాజు అయ్యా. నీకు స్తోత్రాలు నాయన. మా లౌదేతలు బట్టి నాయన, మా బలిహీనతను బట్టి, మా నోటి మాటలు బట్టి, మా క్రియలు బట్టి నాయన నీకు దూరంగా ఉంటున్నావు. నువ్వు ఎల్లప్పుడూ చేతులు సాపే ఉంటావు కదా నాయన. మమ్మల్ని క్షమించే దేవుడా, కనికరించే దేవుడా నాయన. నీకు స్తోత్రాలు నాయన. చెప్పిన వాక్కు మా హృదయాలను నాటి నాయన. ఇది ఇండిచిపెట్టేవరం కాకుండా నాయన మా హృదయాలు నీరు గట్టి ఫలింపు చేయి ప్రభువా. నీ కొరకే బతకాలి, నీ కొరకే జీవించాలి నాయన. ఈ మందిరంలో మా బతుకు దినములన్నీ, మా ఆవిష్కాలం అంతా కూడా నాయన నేను స్తుతిస్తా, నేను గణపరుస్తా. మాకు దయచేయమని చేసిన ప్రార్థన వ్యర్థం చేయకుండా ప్రార్థనకి ప్రతిఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, అద్వైతాలు చేయి దేవుడు అయ్యా మీకు స్తోత్రములు నాయన. ఈరోజు శుక్రవారం పొద్దున ఆయన మీకు స్తోత్రము తండ్రి. మా కొరకాయ తండ్రి అయ్యా చిరమన తడిచి దినమని ఏడుస్తూ ఉన్నావు నాయన. మీకు స్తోత్రం. చిలువలో ఎలా ఆడుతూ ఉన్నావు దేవా. మా పాప శాపాల కొరకాయ నాయన మీకు స్తోత్రం అయ్యా. మీకు వందనాలయ్యా. ఇగో దైవజను నిలబెట్టుకుని ప్రభువా ఎంతగో బయలుపడుతున్నావు నాయన, ఎంతగో వినిపెత్తవున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ బిడ్డని నిలబెట్టుకుని ప్రభువా
అనేకమైన కొత్త కొత్త వర్తమానములో మా జీవితాన్ని నేర్పుతూ ఉన్నావు నాయన, వినిపిస్తూ ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా, మీకు వందనాలయ్యా. మహాగణుడా, మహోన్నతుడా, ఇదిగో నాయన ఇదేత కలిగి అవిధేత కలిగిన వారు ప్రభువా, ఇదిగో శమదినాల్లో ఉన్నామని మాట్లాడుచున్న దేవుడు నాయన. శమదినాలు సమోపించి ఉన్నాయి అంటూ ఉన్నావు దేవా, మీకు వందనాలు. ఈ శమదినాలు తప్పించుకోవాలంటే ప్రభువా అయ్యా, ఇదిగో మీరు రక్షింపబడ్డారు, రక్షింపబడి మారు మనసు పొందిన ఆయన మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీకు స్తోత్రము. ఉన్నామనుకుంటున్నారు కానీ ఉన్నామనుకుంటున్నాము కానీ ప్రభువా నా తండ్రి మీకు స్తోత్రాలు. మాలో ఇదే లేని జీవితం జీవిస్తూ ఉన్నాము నాయన, మీకు వందనాలు. అయ్యా, రక్షింపబడతాము కాదు కానీ ప్రభువా అయ్యా, మీకు స్తోత్రములు నాయన. మారు మనసు కలిగి ప్రభువా అయ్యా, ఇదేతి కలిగిన ఆయన మీ స్తోత్రాలు, మీకు స్తోత్రాలు నాయన. జీవించగలట గట్టి కృపను అనుగ్రహించండి ప్రభువా. మహాగణుడా, ఈ ఉగ్రత తప్పించుకోవాలంటే ప్రభువా అయ్యా, అవిధేయతలు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఉగ్రతకి పాలైపోతారంట ఉన్నావు నాయన, మీకు స్తోత్రాలు. ఇదేది కలిగి ఉన్నవారు ప్రభువా మీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఉగ్రత తప్పించుకుంటారని మీ దైవజనులను మాట్లాడి దేవుడు అయ్యా మీకు వందనాలు ప్రభువా. మహాగణుడా, ఇదేది కలిగి జీవించగలట సహాయం దయచేతండి, మీకు స్తోత్రాలు. ఇదిగో మీ సన్నిధిలో ప్రభువా అయ్యా, ఇదిగో నాయన ఇద్దరు ప్రార్థించారు నాయన, మీ స్తోత్రాలు. శంకర పరిచయుడు ప్రభువా, ఇదిగో నేను దశభాగం ఉన్నాను, నేను ఆదివారం వస్తూ ఉన్నానని అంటూ ఉన్నాడు ప్రభువా. అయ్యా, నా తండ్రి పరిచయుడు ప్రభువా. శంకరుడైతే ప్రభు అయ్యా, మీ సన్నిధి ఆభరణం తొక్కటానికి ఒగ్గుని కాదు, మీ సన్నిధి ఆభరణం వైపు చూస్తాకి నేను పాత్రుని కాదని ఇదేది కలిగి ప్రభువా అయ్యా తగ్గించుకొని ప్రార్థించాడు ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన. దేవా, మీకు వందనాలు. అట్టి ప్రార్థన మాకు నేర్పడిన ఆయన మీకు స్తోత్రాలు. అవును నాయన, మీ ఉగ్రత దినాలు సమోపించి ఉన్నాయ్యా. ఎక్కడ చూసినా ప్రభువా భయంకరమైన దినాలు ప్రభు అయ్యా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో కానానులో ఉంచి నీ బిడ్డలు బయలుదేరినప్పుడు నాయన, మోషే నడిపిస్తా ఉన్నప్పుడు ప్రభువా అయ్యా, కొందరైతే ప్రభా మీకు స్తోత్రములు నాయన. పాలు తేనెలు దేశము తండ్రి ప్రవచించే దేశం చేరారు నాయన. కొందరైతే ప్రభువా అయ్యా, మీకు స్తోత్రము సమాధులు అడుగు పెట్టారని మాట్లాడుతున్న దేవుడు నాయన. సమాధుల్లో అడుగు పెట్టి వారిలాగున్నాయి నాయన, మీకు వందనాలు అయ్యా. అటు తిథులు చిడిపించు నాయన, మీకు స్తోత్రాలు. కొందరైతే ప్రభారణ్యములు ఆకులులాగా రాలిపోయారని మాట్లాడుతున్న దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. దేవాటి తిథును చిడిపించిన ఆయన ఇదేది కలిగి ప్రభువా ప్రతిదినం మీ సన్నిధిలో ప్రభువా నాయన మీకు వినిపించి వారిలాగా అయ్యా, ప్రతిదినమును మా సంతతిని మమ్మల్ని రక్షించమని ప్రభువా ఏడ్చేవారిలాగా ఇదేది కలిగి ప్రభువా ప్రతి ప్రార్థనలో ప్రభు మేము పాల్గొని నాయన, మీకు స్తోత్రములు నాయన, మీకు వందనాలు ప్రభువా. మేము జీవించగలిగేటి జీవితం నాకు దయచేయండి ప్రభువా అయ్యా. మీకు స్తోత్రం. దైవజనులు ఇంకా బలమైన సాధనంగా వాడుకొని నాయన, మీకు వందనాలు అయ్యా. అయ్యా, మీకు స్తోత్రం. ఈ ఉగ్రత తప్పించుకోవాలంటే ప్రభువా ఈ వాకులు నా హృదయంలో నాటుకుని ప్రభువా జీవించగలిగే జీవితం నాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును నీవుగాక ఎవ్వరు నాకు
స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకో. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి నాయన, చిన్న మందగా చేరి నాయన ఈ ఎస్తేర్ ప్రార్థనలో నాయన, ఉపవాస ప్రార్థనలో తండ్రి నాయన కొన్ని విజ్ఞాపనలు చేయించున్నాం ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. మా విజ్ఞాపనలన్నీ మీరు ఆమెనందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన, ఈ నీ ఎస్తేర్ ప్రార్థనకి తండ్రి నాయన చాలామంది దూరమై ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రభా నాయన, మీ సేవకులకు తండ్రి నాయన, ఇదిగో నాయన కొద్ది మాటలు చెప్పి ఉన్నారు ప్రభా నాయన. నీకు వందనములు స్తోత్రాలు ప్రభా నాయన. ఇదిగో తండ్రి నాయన, నీకు విధేయతలుగా ఉండేదానికి సహాయం చేయి తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. నీకు లోబడి వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా, నీకు ఇదిగో నాయన విరోధముగా కాకుండా ప్రభా నాయన, విధేయం కలిగి నాయన నీలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేయి తండ్రి. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా పూర్వీకులు చేసిన నాయన, మా పితరులు చేసిన నాయన, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో నాయన, నీ సేవలో నీ పరిచర్యలో వాడబడుకునే దానికి సహాయం దయచేయి తండ్రి. నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నీ బలిపేటను వద్ద చేరి తండ్రి నాయన, మేము ప్రార్థించే ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన, నీకు లోబడకుండా తండ్రి నాయన, నీకు వ్యతిరేకంగా నాయన ఎందరైతే ఉన్నారో ప్రభా నాయన, అటు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. వారికి మారు మనసును అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, ప్రాముఖ్యంగా తండ్రి నాయన సువార్త సునాద పండగలు తండ్రి నాయన ప్రభా నాయన 5, 6, 7, 8 తారీఖులో నాయన జరుగుచుండగా తండ్రి నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభా నాయన. ఒక ఆత్మనైనా రక్షించే భాగ్యాన్ని మాకు దయచేయి తండ్రి. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలయ్యా. భారమైన పరిచర్య మా ఎదుట ఉంది ప్రభా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. పరిచర్యలో పాల్గొనే దానికి సహాయం దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రాలయ్యా. దాని సహాయాన్ని మీరు అనుగ్రహించండి. దైవ శాఖలను ఏర్పాటు చేయండి ప్రభా. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, దైవ శాఖలకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మీరు దయచేయండి ప్రభా నాయన. ఇదిగో నాయన, ఇదిగో ప్రభా నాయన, ప్రాముఖ్యంగా తండ్రి నాయన మందిరాన్ని విస్తారంగా చేయాలని నాయన దైవ శాఖలు నాయన ఎంతగానో ఆశపడుతున్నారు ప్రభా నాయన. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభా. నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. మా ఆలోచన చేత కాదు ప్రభా నాయన, నీ ఆలోచన చేత మాకు ఏర్పరచమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలాగే మరి ఉపవాస ప్రార్థన ఈ పూట దీవెనకరముగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటలు పాడిన బిడ్డలు, వాయిద్యాలు వాయించిన బిడ్డల్ని, ప్రార్థించిన బిడ్డలను దీవిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దూర ప్రాంతాల్లో ఉండి లైవ్ని వీక్షించిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రార్థనలన్నీ ఆలకించి కార్యములు జరిగిస్తూ ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ పూట నీ పాద సన్నిధిలో చేరిన మాకు ప్రార్థనాత్మను మీరు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. స్తోత్రాత్మను మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్రాలు అయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. నీవు కాక ఇంక మాకెవరూ లేరు కదయ్యా. మా ఆధారము మీరే కదా, మా సహాయము మీరే కదా, మా కొండ, మా కోట, మా ఆశ్రయపురము నా తండ్రి మీరే కదయ్యా, మీరే కదయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ కృప కలిగిన హస్తమును చాపండి, నీ దయ కలిగిన హస్తమును చాపమని అడుగుచున్నాం. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రజలను మీరు దీవించండి. చేరి వస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మా ఎదుట ఉన్న 2026 13వ సువార్త సునాద పండుగను దీవెనకరముగా మీరు జరిగించండి. ఆశీర్వాదకరముగా మీరు జరిగించండి. నీ నామానికి మహిమకరముగా నా తండ్రి మీరు కొనసాగించమని అడుగుచున్నాము అయ్యా. కృప కలిగిన నీ హస్తమును చాపమని అడుగుచున్నాం. దయ కలిగిన నీ హస్తమును చాపమని అడుగుచున్నాం. సహాయము చేసి నీ హస్తమును చాపమని అడుగుచున్నాం.
కృప చూపే నీ హస్తమును చాపమని అడుగుచున్నాం. గొప్ప కార్యములను మీరు జరిగించండి, అద్భుతములను మీరు జరిగించండి, మహోపకార్యములను మీరు జరిగించండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి, నీ కృపను మాకు నీడగా ఉంచమని అడుగుచున్నాం. కృప చూపువాడా నీకు స్తోత్రాలు, సహాయము చేయవాడా నీకు స్తోత్రాలు. మాకు ముందుగా మీరు పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ నా తండ్రి మీరే సరళము దయచేయమని నీ కృపను సమృద్ధిగా అనుగ్రహించండి. అలాగే ఇంటర్ ఎగ్జామ్ రాయించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు రాసిన ఎగ్జాములో నీ కృప తోడుగుంచారు. ఇక మీదట రాయబోతున్న ఎగ్జాములన్నీ అయా దీవెనకరముగా పూర్తి చేయటానికి, మంచి మార్కులు మా బిడ్డలకు రావటానికి సహాయము దయచేయండి. బలహీనుల కొరకు ప్రార్థన చేసాం, స్వస్థపరచండి. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసాం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి. ఈ దినము చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా ఎదుట ఉన్న శని ఆదివారాల ఆరాధనలు ఆశీర్వాదకరముగా జరిగించమని యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.